నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలలో భాగంగా ఎక్కడైనా సరే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతూ ఉంటే అక్కడ దాడులు చేసి ఆ యొక్క మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటూ ఉంది. తాజాగా కువైట్ లోని జహరా ప్రాంతంలో మాదక ద్రవ్యాల వ్యాపారంలో డీలర్ అయిన ఒక వ్యక్తి ఇంటిపైన మనం చూసుకుంటే పోలీసులు దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పుడు పోలీసులు ఈ యొక్క దాడిలో గాయపడ్డారు. అలాగే పోలీసులు వస్తూ ఉన్న విషయం తెలుసుకొని అతడు తన యొక్క వాహనాన్ని పెట్రోలింగ్ వాహనంతో ఢీకొట్టి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆ యొక్క వాహనాన్ని వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 5,000 మాదక ద్రవ్యాల మాత్రలను స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు అరెస్టు చేసిన వ్యక్తిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి, అలాగే ఈ యొక్క చేజులో గాయపడిన 2 పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి, మాదక ద్రవ్యాల వ్యాపారం అక్రమంగా చేస్తూ ఉన్న వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి పనుల జోలికి వెళ్లవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.